హ్మ్. 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 ఏంటి ఇంత పొద్దున మెసేజ్ చేసావు? ఏం లేదు. నీతో అర్జెంట్‌గా ఒక విషయం చెప్పాలి. ఈవినింగ్ వచ్చేసేయి ఎప్పుడు మనం కలుసుకునే చోటికి. ఏంటి? ఈవినింగా? నాకు కుదరదు. ఈవినింగ్ ఆఫీసుంది. ఇదేంటి ఇన్ని రోజుల తర్వాత కాల్ చేసి కలుద్దామంటుంది. బహుశా బ్రేకప్ చెప్పడానికి అయ్యుంటుంది. లేదు, లేదు, లేదు. తప్పు తెలుసుకొని ఓకే చెప్పడానికి అయ్యుంటుంది. ఏంటి ఇంకా రాలేదు మెసేజ్ ఏమన్నా చేసిందంట. హ్మ్. హాయ్. నైస్ ఔట్‌ఫిట్. ఇలా వస్తావని అస్సలనుకోలేదు. నువ్వు కూడా ఇంత ఎర్లీగా వచ్చి నా కోసం వెయిట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. అంటే ఎప్పుడు నేనే కదా నీ కోసం వచ్చి, నువ్వు రాకపోతే ఒంటరిగా వెళ్ళిపోయేది. ఎందుకో కొత్తగా ఉంది. సరే. ఎందుకిలా? ఏంటెందుకిలా? అదే డ్రెస్సు మరీ ఇంత త్వరగా చేంజ్ అవుతావు అనుకోలేదు. సారీ. ట్రెండ్ అంటారు కదా! మరి అదే ఇంత ట్రెండీగా వస్తావని అస్సలు ఊహించలేదు. మారిపోవాలి మరి. మనవి అనుకున్న వాళ్ళే మారిపోతుంటే, మనవి అనుకున్న బట్టలు మారిపోతే తప్పేముంది? ఓహో! బండి కొంచెం మెల్లగా. ఇప్పుడేంటి? నేను మారిపోయానంటావు. అవును విహాన్, నువ్వు మారిపోయావు. స్టార్టింగ్‌లో ఉన్నట్టు ఇప్పుడు లేవు. నా మీద మొదట్లో ఉన్నంతలో ఇప్పుడు కనిపించటం లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకపోతున్నావు. మాట్లాడడం ఏంటి? నీ దగ్గర నుంచి ఫోనే రావడం లేదు. ఒకవేళ నేను కాల్ చేస్తే నీ దగ్గర నుండి ఆన్సర్ లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు మారిపోలేదా? అంతేనా? అంతేనా ఏంటి? ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఇదంతా నీకు చెప్పే టైం నాకు లేదు. వినే అంత ఓపిక నీకు లేదు. అయిపోయిందా? నీ దగ్గరున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, క్వెషన్ నువ్వే అడుగుతావు. ఆన్సర్ నువ్వే చెప్తావు. ఏంటన్నావు? చెప్పేంత టైం నాకు లేదు. వినేంత ఓపిక నీకు లేదు. చెప్పేంత టైం నీకు లేదు ఓకే. వినేంత ఓపిక నాకు లేదు. అది కూడా నువ్వే చెప్తున్నావు. నైస్. ఇప్పుడేంటి? ఇదివరకులా నిన్ను ప్రేమించడం లేదు. ఇదివరకులా నీకు కాల్ చేయడం లేదు. ఇదివరకులా నీతో మాట్లాడడం లేదు. అంతేనా? హా, అంతే. అదే కదా నేను చెప్తుంది. అరవే ఒకటి చెప్తా విను. నిన్ను ప్రేమించడానికి నా దగ్గర ప్రేమ ఒకటుంటే సరిపోతుంది. కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి, మీ పేరెంట్స్‌ని ఒప్పించడానికి నా దగ్గర జాబ్ ఉండాలి. నిన్ను పోషించడానికి నా దగ్గర డబ్బుండాలి. మనం సొసైటీలో గౌరవంగా బతకాలంటే మనకంటూ ఒక మంచి పేరుండాలి. ఇవేమీ లేకుండా నిన్ను ప్రేమించాలని ఒక్క క్వాలిఫికేషన్ పెట్టుకొని మీ నాన్న దగ్గరికి వచ్చి అంకుల్ అంకుల్ మీ కూతురంటే నాకు ఇష్టం, నేను లవ్ చేస్తున్నా, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అంటే చెప్పించుకొని కొడతాడు. ఎప్పుడు చెప్పవే? ఇవేమీ చేయకుండా నేను లవ్ చేస్తే సరిపోతుందా? సరిపోతుందా అంటే సరిపోదు. కానీ నీతో లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందన్న ఆలోచన వస్తేనే భయమేస్తుంది. కన్‌ఫ్యూజన్ లైఫ్. నువ్వేం మాట్లాడతావో అర్థం కావటం లేదు. ఏం చేస్తావో అర్థం కావటం లేదు. అసలు నేనేమైపోతానో అర్థం అవ్వట్లేదు. సరేనే, ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అంతే. ఇప్పుడు నేను నీకు రైటా రాంగా అన్న కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడు, గొడవపడు. అంత టైం కూడా నీకు లేదా? వెళ్ళిపో.
ఇప్పుడు నీకు ఇది వినడానికి ఎంత కష్టంగా ఉందో చెప్పడానికి నాకు అంత కష్టంగా ఉంది. ఎందుకంటే ఇదొక చెత్త ఫేస్. ఈ ఫేస్‌లో ఉండే చాలామంది వాళ్ళ లైఫ్‌ని పాడు చేసుకుంటున్నారు. కానీ మన లైఫ్‌లో అలా ఉండకూడదు. నీకు నా లైఫ్‌లో ఉండాలనిపిస్తే ఉండు. లేకుంటే వెళ్ళిపో. కానీ చివరిసారిగా ఎందుకెళ్ళిపోతున్నావో చెప్పేసి వెళ్ళిపో అరవి. నువ్వు లేకపోతే పిచ్చోనయిపోతానేమో అరవి. నీకెన్నిసార్లు చెప్పాలరా నువ్వు నా చెల్లి జోలికి రావద్దని? ఏయ్, ఏంట్రా రే ఆ? విహాన్. ఏంటి? ఏంట్రా ఏమైంది? అదేరా అరవి వాళ్ళ అన్న. ఏది ఈడెటలేడు. అయినా నువ్వేంట్రా ఇక్కడ ఎప్పుడు లేంది వైన్స్ దగ్గర? అదేరా అరవి. సరే పద తాగుతూ మాట్లాడుకుందాం. పదండి నా బైక్ పైన వెళ్దాం. ఇంకెంతసేపు రా రే, ఆ లెఫ్ట్కి తిప్పు బైక్ని. ఈ లెఫ్టే కదా?
ఆ ప్లేస్ ఏదో బాగున్నట్టుందిరా. Cheers. ఇప్పుడు చెప్పరా అసలు ఏం జరిగింది, ఏమైంది? అది అసలు ఎవర్రా ఈ అరవి? అరవి అంటున్నావు, అరవి వాళ్ళ అన్న అంటున్నావు. అసలు ఎవర్రా? రే సిగరెట్ ఇవ్వరా.